సన్ననగర్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ నెలకొందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఎవరికి వారే పోటీ పడుతున్నారా? తలసానిపై పైచేయి సాధించేందుకు కోట నీలిమ తహతహలాడుతున్నారా? వివాదాలకు దూరంగా ఉండే తలసాని మౌనంగానే అన్ని గమనిస్తున్నారా? ప్రోటోకాల్ వివాదంలో ఆలయ పూజారి కార్యనిర్వహణాధికారి దూరంగానే ఉండిపోయారా? ఆగ మేఘాలతో ఏర్పాటు చేసిన శిలాఫలకం తప్పుల తడకగా ఉందా? మోండా డివిజన్లో పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించిన కోట నీలిమ తలసానికి షాక్ ఇచ్చారా? సనత్ నగర్లో కోట నీలిమ వర్సెస్ తలసాని తప్పుల తడకగా శిలాఫలకం. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఒకరు నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యే, మరొకరు అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే. సనత్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇద్దరి మధ్య ఆలయ పునర్నిర్మాణ పనుల విషయంలో రగడ నెలకొంది. తలసానిపై పైచేయి సాధించేలా సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ మోండా డివిజన్లో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులను సోమవారం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక చొరవ తీసుకుని కోట నీలిమ పంచముఖి హనుమాన్ దేవాలయానికి కమిటీని ఏర్పాటు చేశారు. చైర్మన్గా రాజ్ కుమార్, ధర్మకర్తలుగా ప్రణత్ కుమార్, దిలీప్, పరమేశ్వరి శర్మ, సురేందర్ శేఖర్లతో కొనసాగుతున్నారు. మరో నెల రోజుల్లో పాలక మండలి గడువు మిగిలింది. తమ గుర్తుగా ఆలయానికి ఏమైనా చేయాలన్న తపనతో చైర్మన్ రాజ్ కుమార్ నేతృత్వంలో దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు చాలా సంతోషమైన రోజు మాకు ఇక్కడ సనత్ నగర్ నియోజకవర్గంలో. పంచముఖి హనుమాన్ టెంపుల్ ఎన్నో ఏళ్ల నుంచి నిర్లక్ష్యంగా ఉన్న ఈ గుడి ఈ రోజున దానికి పునర్నిర్మాణం చేసి మళ్ళీ భవ్యంగా దివ్యంగా దాన్ని మళ్ళీ సృష్టించబోతున్నాం. దీనికోసం ఎంతోమంది డోనర్స్ ముందరకు వచ్చి, అలాగే ఎండోమెంట్స్ నుంచి సపోర్ట్ ఉండి, కానీ అందరికంటే ముఖ్యంగా ఈ టెంపుల్ని ముందరకు తీసుకెళ్తున్న వారందరికీ. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో మోండా డివిజన్ వస్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగే ఆలయ పునర్నిర్మాణ పనుల కార్యక్రమాన్ని సోమవారం హాజరు కావాల్సి ఉండగా కాంగ్రెస్ నాయకులు చేసిన హడావిడితో తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. దేవాదాయ శాఖ నుండి ఏర్పాటు చేసిన శిలాఫలకం కాకుండా ప్రస్తుత దేవాదాయ శాఖ ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడంతో పాటు తలసాని పేరు లేకుండా కోట నీలిమ పేరుతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద నెలకొన్న వివాదంతో తలసాని ఆలయంలో జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆలయానికి చెందిన కార్యనిర్వహణాధికారి సైతం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆలయంలో ఒక్కరు మినహా మిగిలిన అర్చకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆలయంలో పూజలు మినహా శిలాఫలక ప్రారంభోత్సవం దగ్గర పూజారులు మంత్రాలు లేకుండానే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కోట నీలిమ పూర్తి చేశారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేలా శిలాఫలకాన్ని ఏర్పాటు చేసినట్లుగా కనిపించింది. దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలక స్థానంలో ఆలయ ధర్మకర్తలు ఏర్పాటు చేసిన శిలాఫలకం తప్పుల తడకగా ఉండడంతో శిలాఫలకాన్ని చూసిన వారు ఒక శిలాఫలకంలో ఇన్ని తప్పులా అంటూ ఆశ్చర్యానికి గురికాక తప్పలేదు. ఆగమేఘాల మీద శిలాఫలకాన్ని తయారు చేయించారో ఏమో తెలియదు, కానీ మొదటి లైన్ నుంచి మొదలు పెడితే చివరి లైన్ వరకు అక్షర దోశలు తప్పుల తడకగా శిలాఫలకం కనిపించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. విద్యావంతురాలైన కోట నీలిమ దృష్టి శిలాఫలకంపై పడకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. శిలాఫలకంలో సజ్జన్ లాల్ స్ట్రీట్కు బదులు సజ్జన్ లెస్ స్ట్రీట్, మోండా మార్కెట్కు బదులు మోండా మార్కెట్ అని, భూమి పూజలకు బదులుగా భూమి పూడ అని, డాక్టర్ కోట నీలిమ బదులు కోట నిలివు అని, సనత్ నగర్ ఇన్ఛార్జ్గా బదులు సనత్ నగర్ ఇన్ఛార్జా అని, ఇలా అనేక తప్పులు శిలాఫలకాన్ని నిర్మించి కోట నీలిమ పరువు తీసినంత పనిచేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయా పునర్నిర్మాణ పనులకు తమ నేతకు ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగున ఫ్లెక్సీలు నింపేశారు. ఒకరిని మించి ఒకరున్నట్లుగా ఇటు కాంగ్రెస్ నాయకులు కోట నీలిమ పేరుతో ఫ్లెక్సీలు వేయగా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుతో డివిజన్ నాయకులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం జరిగే కార్యక్రమంలో తలసాని పాల్గొనస్తుండగా కోట నీలిమ ఆధిపత్య పోరుతో తలసాని తన కార్యక్రమాన్ని విరమించుకోవడం విశేషం. ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో తలసానిపై కోట నీలిమ పైచేయి సాధించడం, కనీసం శిలాఫలకంపై అవగాహన లేకుండా తప్పుల తడకగా రూపొందించి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడంతో శిలాఫలకాన్ని ప్రశ్నించిన వారు ఇదేమిటంటూ ముక్కున వేలు వేసుకోక తప్పలేదు. మహిళా మనుల కోసం ఎమ్మెల్యే అందించిన బంపర్ ఆఫర్కు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ గణేష్కు జైజైలు కొట్టడం కాదు, ఇలాంటి ఎమ్మెల్యే మా ప్రాంతానికి ఉండడం చాలా సంతోషకరం అంటూ ఆనందంతో సంబరపడిపోయారు. అన్న ఎంత మంచి మనసుతో పంపించిండంటే అది
ఆ దేవునికి తెలవాలి. జై గణేష్. మళ్ళీ మళ్ళీ మీరే మా ఎమ్మెల్యే కావాలి, మా ఓటెల్లప్పుడూ మీకేనంటూ తెలియజేయడంతో పాటు ఇంటికే పరిమితమయ్యే మహిళల కోసం మీరు చేసిన ఆలోచన సూపర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అన్నలేని సత్కారం ఎందుకమ్మా? అన్న లేని సత్కారం వీళ్ళందరూ వచ్చి మళ్ళీ మీకు సత్కారం చేస్తారన్నయ్య. ఫస్ట్ ఇదైతే మా హార్ట్ఫుల్ గా, ఎందుకంటే ఈ డ్రీమ్ ఈ రోజు చాలా నెరవేరింది. మరి ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ మహిళామణులకు అందించిన బంపర్ ఆఫర్ ఏమిటి అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఇంత యాత్రలు తిరిగినామంటే అన్న శ్రీ గణేష్ అన్న ద్వారా ఎటువంటి ఎమ్మెల్యే చేయండి శ్రీ గణేష్ అన్న ఈ బస్సులో యాత్ర పెట్టి మా ఎవరు కలగనని జాతరను అందరూ సంతోషంగా ఈ ప్లాన్ ప్రకారం సంతోషంగా మేము పోయేసి వచ్చినామంటే శ్రీ గణేష్ అన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. కంటోన్మెంట్ నియోజకవర్గ మహిళామణుల కోసం ఒక కొత్త ఆలోచనతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకొచ్చారు. తనను గెలిపించడంలో కృషి చేసిన మహిళా నాయకులతో పాటు తనను నమ్మి ఓటేసిన మహిళల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో ఇక ఆయన చేసిన ఆలోచనకు మహిళామణులు ఆనంద బాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే కంటోన్మెంట్లో మహిళా ఫాలోయింగ్ ఉన్న నేతగా శ్రీ గణేష్కు ప్రత్యేక పేరుండగా ఇంటికే పరిమితమై నిత్యం కుటుంబ పెద్దలుగా వారు పడే కష్టాన్ని గమనించిన శ్రీ గణేష్ వారికి ఒకరోజు వంటింటికి సెలవు ప్రకటించి విహారంగా విహరించే ఆలోచన చేశారు. అందులో భాగంగా తెలంగాణ పుణ్యక్షేత్రాలైన కాళేశ్వరం, 1000 స్తంభాల గుడి, భద్రకాళి ఆలయంతో పాటు మార్గ మధ్యంలో పలు ఆలయాలను కలుపుతూ పుణ్యక్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా ఈ యాత్రను మడ్ఫోర్ట్ నుంచి శ్రీకారం చుట్టగా ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందించిన ఆఫర్తో కాళేశ్వర పుణ్యక్షేత్రానికి వెళ్లడానికి పెద్ద ఎత్తున మహిళలు సిద్ధమయ్యారు. యాత్రాదానంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో కాళేశ్వరానికి ప్రత్యేకంగా ఆర్టీసీ నుంచి బస్సు ఏర్పాటు చేయించి వారు వెళ్లి వచ్చే వరకు తనదే బాధ్యత అంటూ యాత్రాదానానికి పూర్తి బాధ్యతలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ వివరించగా తన గెలుపులో ముఖ్య పాత్ర వహించిన మహిళా నేతలతో పాటు స్థానిక నేతలను వారి బాగోగులు చేసుకునేలా పురమాయించి బస్సులో వారిని కాళేశ్వరానికి పంపించారు. వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళి, రామప్ప దేవాలయంలో పాటు పలు ఆలయాలను కలుపుతూ చివరికి కాళేశ్వరం చేరుకొని గోదావరి స్నానం ఆచరించి శివయ్యని దర్శించుకోగా తమకు ఇంతటి మంచి అవకాశాన్ని ఉచితంగా అందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్కు కృతజ్ఞతలంటూ మహిళలు తెలియజేశారు. ఎన్ని రోజుల నుంచి కళలు కంటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి కళలు కంటున్నాం. అందరూ హౌస్ వైఫ్స్. వాళ్ళ కళ ఈరోజు చాలా నెరవేరింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా అసలు ఇంటి టెన్షన్, పిల్లల టెన్షన్ ఏం లేకుండా ఎంత ఫ్రీగా ఉన్నారంటే అంత జాలీగా ఉన్నారు ఈరోజు లేడీస్. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఈ బంపర్ ఆఫర్ను శ్రీ గణేష్ అందించగా త్వరలోనే మరిన్ని యాత్రాదానాలు నిర్వహించి దైవంపై ఉన్న తన భక్తితో పాటు ప్రజానికం మీద తనకున్న ప్రేమను చాటుకుంటూ శ్రీ గణేష్ తెలియజేయగా మహిళలు మాత్రం యాత్రా రూపంలో పుణ్యక్షేత్ర దర్శనానికి అవకాశం దక్కడంపై ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. వారికి ఇష్టం లేకుండా వారిపై రంగులు చల్లటం, వారితో బలవంతంగా హోలీ ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని, హోలీ పండుగలో ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేసి శిక్షిస్తామంటూ నగర సిపివిసి సజ్జనార్ స్పష్టం చేశారు. హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ జోన్ల డీసీపీలతో సమావేశం నిర్వహించారు. రేపు మధ్యాహ్నం షాపులన్నీ మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, పక్కవారికి ఇష్టం లేకుండా వాహనదారులను ఇబ్బంది పెట్టేలా రంగులు చల్లినా వెంటనే ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్లూకోట్స్ పెట్రోలింగ్ వాహనాలు రోడ్లపై గస్తీ కాయాలని, నిరంతర నిఘాను కొనసాగించాలని, ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఒంటిపై నల్లటి దుస్తులు, నెత్తిపై నమాజ్ క్యాప్, ఆప్యాయంగా పలకరిస్తున్న నేతల మధ్య మైనార్టీ నాయకుల ఇలాకాలో ఘన స్వాగతంలో అందుకుంటూ ఆ నేత అడుగులు వేశారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ ఆయన అడుగులు ముందుకు వేయగా గౌరవంగా ఆయనకు నమాజ్ క్యాప్ను పెట్టి తమ ప్రాంతంలో ఇఫ్తార్ విందుకు హాజరు కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని ఎయిర్లైన్స్ గేట్ వద్ద మైనార్టీ నాయకుడు సల్మాన్ అండ్ టీం సభ్యుల ఆహ్వానంతో ఇఫ్తార్ వేడుకలో అతిథిగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసిన ఆయనకు మైనార్టీ నాయకులు ఘన స్వాగతం పలకగా వారి స్వాగతంను అందుకుంటూ వారి సాంప్రదాయంలో మత ప్రార్థనలో పాల్గొనడంతో పాటు ఇఫ్తార్ విందును అందుకున్నారు. ఇఫ్తార్ విందులో తనకు అవకాశం దక్కడంపై సంతోషం వ్యక్తం చేయడంతో వారందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలను మన్నె క్రిషాంక్ తెలియజేశారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదరగొట్టేశారు. మహిళా నాయకులు తెల్లటి టీషర్ట్లు ధరించి నల్లటి జెండాలతో కథం తొక్కారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మాస్ రేపిస్ట్ జెఫ్రీ ఎస్టిన్తో కేంద్ర మంత్రికి సంబంధాలున్నాయని, లైంగికంగా ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎస్టిన్తో సంబంధాలున్న మంత్రి హర్దీప్ సింగ్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులో సికింద్రాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పుస్తకాల కవితా సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, జిల్లా అధ్యక్షురాలు కవితలు పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడం యావత్ భారతదేశాన్ని విస్మయానికి గురి చేసిందని సునీతారావు మండిపడ్డారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు అండగా నిలుస్తారని సునీతారావు తెలిపారు. 7వ వార్డులో జరిగిన కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేసేదాకా బ్లాక్ జెండాలతో, బ్లాక్ డ్రెస్లతో ప్రొటెస్ట్ జరుగుతుంది. క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. 9వ తారీఖు లోపల క్యాండిల్ మార్చ్ కూడా జరుగుతుంది. తొందరలోనే సంసద్ ఘెరావ్కి పిలుపునిచ్చాం. అన్ని స్టేట్ ప్రెసిడెంట్తో పాటు నేషనల్ ఆఫీస్ బేరర్స్ కూడా వస్తున్నారు. మా నేషనల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ప్రొటెస్ట్ జరుపుతాం. ఆకస్మిక తనిఖీలతో ఎమ్మెల్యే అదరగొట్టేశారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నిమిరితే నిధులు వచ్చాయని, ఫుల్ ఫైల్ పంపేశామని చేతులు దులుపుకోవడం కాదు, ఫాలోఅప్ చేయకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. బోయినపల్లి మార్కెట్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే, ఉన్న షాపులన్నీ, వచ్చిన నిధులు ఎంత, మీరు అందిస్తున్న సౌకర్యాలు ఏమిటి, అభివృద్ధిలో ఎంత భాగం వేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారులు మార్కెట్ కమిటీ మెంబర్లకు బోయినపల్లి మార్కెట్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే మీరు చేయాల్సింది ఏమిటి, నిధులు ఎలా తీసుకురావాలంటూ స్పెషల్ క్లాస్ తీసుకోవడంతో పాటు ఇలా అయితే కుదరదు, ఇలా నడుచుకోండి అంటూ దిశానిర్దేశాలు అందించారు. శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీలు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. సెక్రటరీ సార్ ఇప్పుడు అన్ని షాప్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మాట్లాడి నిలబడితే కాదు కదా, మనం 4 సార్లు తిరుగుతూనే అయిపోయింది. మాకు అన్నం కన్నా నేను ఎమ్మెల్యే గారు ఒక సబ్జెక్ట్ చెప్పింది ఆయన ఎలక్షన్లో, ఏదైనా పని చేయాలంటే ఒకసారి పోతే పని కాదు, 4 సార్లు ఫాలో చేస్తేనే పనులు అయితే. ఏ గవర్నమెంట్ ఆఫీసర్లా కానీ ఏ ఆఫీసర్ దగ్గర పోయినా ఏ టేబుల్ మీద ఉన్నా. అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన బోయినపల్లి మార్కెట్లో ఉన్న సౌకర్యాలు, సేవలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీలతో బెంబేలెత్తిచ్చారు. ఈరోజు మార్కెట్లో అడుగుపెట్టి మార్కెట్ కమిటీతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉదయాన్నే ఎమ్మెల్యే వస్తున్నారన్న సమాచారంతో అంతా చకచకా ఏర్పాట్లు చేయగా, ఇక బోయినపల్లి పాలకవర్గ ఆహ్వానం అందుకొని మార్కెట్ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. మార్కెట్కి వచ్చిన 1 కోటికి పైగా నిధుల విషయంలో అసలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించడంతో పాటు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారంటూ ఆరా తీశారు. నిధుల విషయంలో అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నిధులు మంజూరయ్యానని వదిలిపెట్టడం కాదు, ఆ ఫైల్ ఎక్కడుంది, ఏ అధికారి వద్ద ఆగిపోయింది అన్న విషయాలను ఫాలోఅప్ చేయాలని, 1-2 మార్లు తిరిగితేనే ఫైల్ ముందుకొస్తుందని, ఆ విషయం అర్థం చేసుకుని ముందుకు సాగాలంటూ సూచించారు. ఇప్పుడు మనకు ఈ శాంక్షన్ 1,61,00,000 రూపాయలు ఎక్కడ కడతారు? అది అదే మన కూరగాయలే కట్టాలని చెప్పినాం. మన కూరగాయలు చూడు ఒకసారి లెటర్ మీద ఏమేమి వచ్చింది, 5 నిమిషాలు అన్ని కరెస్పాండెన్స్ ఇస్తారా ఏమేమి. బోయినపల్లి మార్కెట్లో సౌకర్యాల విషయంలో పలు ఫిర్యాదులు ఉండడంతో ఒక్కొక్కటిగా ఆరా తీయడంతో పాటు మార్కెట్ వచ్చే రైతులకు, పనిచేసే హమాలీలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు. ఆదాయ వనరుల విషయంలో ఎలా ముందుకు సాగాలంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం, షాపుల నిర్మాణం, టాయిలెట్లు, మంచినీరు విషయంలో వారు అడిగిన వెంటనే తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానంటూ హామీ ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని, తన పరిధిలో ఉన్న బోయినపల్లి మార్కెట్లో ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దేలా తన వంతు సహకారం అందిస్తానంటూ స్పష్టం చేశారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ రాగిరి ఆనందబాబు, సెక్రటరీ వెంకటేష్, డైరెక్టర్లు ప్రభాకర్, సంతోష్, అస్లాం, రాము, జూలియస్, శరత్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎవరైనా చేయించుకోవాలి ఏ పనైనా కూడా, ఎందుకంటే మనలాగా మస్తు ఫైళ్ళు ఉంటాయి. రాష్ట్రంలో అన్ని మార్కెట్ ఫైల్ అలాగే ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి వివిధ రకాలు. ఇప్పుడు మనం 4 సార్లు పోయి కూర్చొని, ఇప్పుడు మీరు చేస్తే ఒక్కొక్క పార్ట్, ఒక ఎమ్మెల్యే పోతే ఒక్కొక్క పార్ట్, కాబట్టి నేను అది ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకొని చేద్దాం. మీరు నాకు ఇస్తే చేస్తే మీరు చూస్తున్నారు. బోయినపల్లి మార్కెట్లో గతంలో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారగా, అక్రమ కాంటాలు, షాపుల అమ్మకాలతో పాటు ఇష్టారాజ్యంగా వ్యాపారుల నిర్ణయాలపై పాలక మండలిలో వివాదాలుండగా, ప్రస్తుతం అన్నీ సద్దుమణిగి సైలెంట్గా ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటుండగా, నేడు ఎమ్మెల్యే ఆకస్మిక ఎంట్రీతో మార్కెట్ వ్యవహారాలపై పూర్తి స్థాయిగా దృష్టి పెట్టడం విశేషం. కంటోన్మెంట్ 2వ వార్డు బాలంరాయలోని శివనగర్ శివాలయం కమిటీ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు బాన్క నర్మదా మల్లికార్జునను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి నివాసంలో శివాలయం కమిటీ సభ్యులు ఎంపీ ఈటెల రాజేందర్ను సోమవారం కలిశారు. శివాలయం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రికను వారికి అందజేసినట్లు అధ్యక్షుడు కడప రాములు తెలిపారు. కాంగ్రెస్
టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుల వృత్తులకు ప్రోత్సాహం లభించడం లేదని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన బన్సులాల్పేట నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నూతన కమిటీ అధ్యక్షుడు రామచందర్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్, కోశాధికారి జయకృష్ణ, ఇతర సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ప్రేమ్ తదితరులు ఉన్నారు. మొన్న 10వ తరగతి విద్యార్థుల కొరకు స్టేషనరీ సామగ్రితో వచ్చి పరీక్షలు రాసే విద్యార్థులకు తన సహాయాన్ని అందించారు. నేడు హోలీ సందర్భంగా రంగులు కొనుక్కోలేని నిరుపేదలకు ఇదిగో తన సహాయం అంటూ ముందుకొచ్చారు. సనత్ నియోజకవర్గం బేగంపేట డివిజన్కు చెందిన నరసింహ, నాని పలు సేవా కార్యక్రమాలతో డివిజన్ ప్రజలకు చేరువవుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభినందనలు నరసింహ, నాని అందుకున్నారు. బేగంపేట డివిజన్ ఓల్డ్ పాటిగట్ట బస్తీలో చిన్నారులకు ఆర్గానిక్ హోలీ గిఫ్ట్ ప్యాక్లను ఉద్యమ నాయకుడు నరసింహ, నాని అందజేశారు. గన్స్ కలర్స్ పంపిణీ చేసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కెమికల్స్తో కూడిన రంగులు చల్లుకోవద్దని, సహజ సిద్ధమైన రంగులు చల్లుకొని పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని నాని సూచించారు. హోలీ పండుగ రంగులను, గన్స్ను తీసుకునేందుకు చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారుల కొరకు నరసింహ, నాని చేసిన సహాయం పట్ల పాటిగడ్డ వారసులు నరసింహ, నానిని అభినందించారు. మాటల్లో కాదు చేతల్లంటూ నిరూపించుకున్న బద్రీనాథ్ యాదవ్ ప్రారంభించి వదిలేయటం కాదు, సమస్య పూర్తయ్యే వరకు తాను తగ్గేదేలే అంటూ నిరూపించారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ తారకరం బస్తీలో పర్యటించి పలు హామీలను అందించిన బద్రీనాథ్ యాదవ్ ఇక ఒక్కొక్కటిగా పరిష్కరించి తన మార్కును పదులం చేసుకునే పనిలో పడ్డారు. గత 2 రోజుల క్రితం బస్తీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మీ చుట్టూ ప్రాంతాలను శుభ్రం చేసుకునే బాధ్యత మీదేనంటూ తెలియజేసి పారపట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక అంతటితో ముగించకుండా పట్టు వదలకుండా జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు నేడు ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చి తలతళ్లాడించారు. త్వరలోనే వారి కోరిన విధంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తారంటూ హామీ ఇవ్వడంతో పాటు మొదటి దఫాగా శుభ్రత, రెండో దఫాగా సీసీ రోడ్లు, నీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థను బాగుచేసే బాధ్యత తనదంటూ బద్రీనాథ్ యాదవ్ స్పష్టం చేయగా నేడు ఆ ప్రాంతం మొత్తంగా శుభ్రపరచడంపై స్థానికులు ఎమ్మెల్యే శ్రీ గణేష్తో పాటు బస్తీ పర్యటనతో సమస్యను పరిష్కరించిన బద్రీనాథ్ యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్డ్ ప్రాంతంలో యంత్రమైళ్ల నిర్మాణానికి అంగీకారం తెలుపుతూ మడ్ఫోర్డ్ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు లేఖను అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యంత్రమైళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇంటి స్థలాలు ఉన్న చోట అందరికీ కలిపి యంత్రమైళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మడ్ఫోర్డ్ వాసులు సోమవారం కలిశారు. తమ బస్తీలో యంత్రమైళ్లను నిర్మించి ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇంటి నిర్మాణాల కొరకు మడ్ఫోర్డ్ వాసులంతా సిద్ధంగా ఉన్నారని, వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేయాలని మడ్ఫోర్డ్ వాసులు శ్రీ గణేష్ ను కోరారు. మడ్ఫోర్డ్ అంబేద్కర్ నగర్ వాసులు ముందుకొచ్చి ఇంద్రమయిళ్ల కొరకు తమ స్థలాలను అప్పగిస్తుండటం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారిని అభినందించారు. వీలైనంత త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ఇంద్రమయిళ్లను అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డిని సంచారపురి కాలనీ అసోసియేషన్ వాసులు సోమవారం కలిశారు. 1వ వార్డు సంచారపురి కాలనీలు డ్రైనేజీ లైన్లు, సిమెంట్ రోడ్డు, విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలపై జక్కుల మహేశ్వరరెడ్డితో కాలనీ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. తమ కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించి వినతి పత్రాన్ని అందించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని జక్కుల మహేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ తిలక్, సెక్రటరీ కేఎస్ఆర్ మూర్తి, జాయింట్ సెక్రటరీ స్వరూప్, ట్రెజరర్ రాజాతో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్యను కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు సోమవారం కలిశారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 4వ వార్డు సీనియర్ నాయకులు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో రాజయ్యను కలిశారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలను ఏఎల్ ఆనంద్, ఆయన టీం సభ్యులు తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులు సునీల్ మాదిగ, హరిప్రసాద్, రోషన్ తో పాటు పలువురు రాజయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
కంటోన్మెంట్ 6వ వార్డులోని సెయింట్ పీటర్స్ హై స్కూల్లో బ్లోసమ్ ఫీస్ట్ 2026 వేడుకలు సందడిగా జరిగాయి. ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు 250 మంది విద్యార్థులు వారి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. సాంప్రదాయ వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రియేటివిటీ ఆర్ట్ కార్నర్, స్టోర్ టిమీ, రీడింగ్, అడ్వెంచర్స్, ఇంగ్లీష్ స్కిల్ లేబుల్స్ తదితర కార్యక్రమాలతో పాటు ఆటల పోటీలను నిర్వహించారు. నర్సరీ PP1, PP2 విద్యార్థులు గ్రేడ్ల వారీగా చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ టి.ఏ. రెడ్డి పాల్గొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలన్నదే తమ లక్ష్యమని, మెరుగైన విద్యను అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని, పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందని, ఇంటి వద్ద తల్లిదండ్రుల పాత్ర అంతే ఉంటుందని టీ.కే. రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ అరుణారెడ్డి, ప్రిన్సిపల్ సువర్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. మండుతున్న బాణుడి బగబగలకు తమ వంతుగా కూల్గా అంటూ మజ్జిగ పంచి అందరి అభినందనలను సెయింట్ మేరీస్ సెంటరీ కాలేజ్ మేనేజ్మెంట్ విద్యార్థులు అందుకున్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ వద్ద ప్రిన్సిపల్ ఆంథోనీ వినయ్ సారథ్యంలో విద్యార్థుల బృందం ఆ ఆలోచన చేయగా, ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి వచ్చే స్టూడెంట్స్ కు ప్రత్యేకంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మజ్జిగ ప్యాక్ పంపిణీ చేయడంతో పాటు సామాజిక బాధ్యతగా తమ వంతుగా ఈ సహకారం అంటూ తెలియజేశారు. విద్యార్థులు తీసుకున్న నిర్ణయంపై ప్రిన్సిపల్ డాక్టర్ ఆంథోనీ వినయ్ సంతోషం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో సుమారు 60 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీల్లో భద్రపరిచారు. మృతుడు గులాబీ రంగు షర్టు, మెరూన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతునికి సంబంధించిన సమాచారం తెలిస్తే మారేడుపల్లి పోలీసులను సంప్రదించాలని సీఐ నోముల వెంకటేష్ సూచించారు. ఇతర జిల్లాల నుండి జేబీఎస్ కు చేరుకున్న తర్వాత ఫిట్స్ వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతుని సమాచారం పోలీసులు అన్వేషిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.